ఫ్రెండ్స్, ప్రజెంట్ సమ్మర్ సేల్ నడుస్తుంది. ఎవరైనా బైక్స్ కానీ కార్స్ కానీ అందరి దగ్గర ఉంటే ఇళ్లలో ప్రతి ఇంట్లో దానికి సంబంధించిన గ్యాడ్జెట్స్ కానీ యాక్సెసరీస్ ఉంటాయి కదా, వాటి మీద కొన్ని డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియో మనం వాటి గురించి చూద్దాం. అండ్ ఒకవేళ మీరు బైక్స్ కొనాలనుకున్నా కానీ ఇప్పుడు బైక్స్ డైరెక్ట్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా కొనుక్కోవచ్చు. విజార్డ్ దాని మీద రీసెర్చ్ చేశాడు విజార్డ్. ఇప్పుడు ఏమంటావు నువ్వు, బైక్స్ మనం ఆన్లైన్లో కొనొచ్చా లేదా? కొనొచ్చు అన్న, తక్కువ ప్రైజెస్ ఉన్నట్టువైతే కొనుక్కోవచ్చు. బట్ ఈఎంఐ పెట్టినప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. బయట ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ నుంచి నార్మల్గా తీసుకుంటే నార్మల్గా 13 to 14, మాక్సిమం 12 to 14 దాకా అయితే ఉంటుంది అన్న. మరి 16.25 అయితే ఉండదు. ఈఎంఐ 16.2 16.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. అలా అన్నమాట. మీరు ఆన్లైన్లో కొంటే ఈఎంఐ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, 16% దాకా ఉందంట. కాకపోతే డిస్కౌంట్స్ ఇస్తారు ఎక్కువ. డిస్కౌంట్ 12,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ 12,000 దాకా అయితే ఇప్పుడు కనబడుతుంది ప్రతి బైక్. కొన్ని బైక్స్ మీద అయితే 12,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎస్బీఐ కార్డ్స్ మీద, ఫ్లిప్కార్ట్ లో అయితే, అమెజాన్ లో అయితే హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద. సో ఒకవేళ మీరు బైక్స్ కూడా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. మీరు ఒకసారి ఆఫ్లైన్ కూడా రండి, ఆఫ్లైన్ కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ లో కూడా మీరు డిస్కౌంట్స్ ఇస్తారు, మీరు అడిగితే డిస్కౌంట్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఆన్లైన్ లోనే కాదు, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. బైక్స్ మీద ఆఫర్స్ కూడా ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ లో ఉంటాయి, లేదా డిస్క్రిప్షన్ లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రజెంట్ మనకి గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డాష్ క్యామ్ చాలా ఇంపార్టెంట్ మన కార్స్ కి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎవరు తప్పో తెలుసుకోవాలన్నా కానీ డాష్ క్యామ్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ప్రతి ఒక్కరు డాష్ క్యామ్ అయితే పెట్టించుకుంటున్నారు కార్లకి. సో రీసెంట్ గా మేము కొన్న డాష్ క్యామ్ అయితే మాత్రం 70 మై కాంతన్న కార్ లో ప్రజెంట్ అదే యూజ్ చేస్తున్నాము. అది మేము కొన్నప్పుడు 12,000 దాకా ఉంది. ప్రజెంట్ అయితే 10,500 ఏమో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు 2 కెమెరాస్ కలిపి వస్తాయి దీనికి. అండ్ సోనీ సెన్సార్స్ ఇవి. రిజల్యూషన్ కూడా 3K రిజల్యూషన్ తో వస్తుంది. ఒకవేళ మీరు బడ్జెట్ అంతవరకు ఉంది అనుకుంటే, లేదంటే క్యూబోలో దొరుకుతుంది. క్యూబోలో ఒక 1,000 రూపాయలు తక్కువ ఉంది, 9,621 రూపాయలకు వస్తుంది. ఇది కూడా 3K రిజల్యూషన్ తో వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఇది కూడా మీకు సోనీ సెన్సార్స్ తోనే వస్తున్నాయి. కొద్ది క్వాలిటీ అయితే బాగానే ఉంటాయి. ఈ రెండు మీకు 10,000 దగ్గర. 5,000 రూపాయల లోపు అనుకోండి, ఇక్కడ కూడా మీకు 70 మై అయితే దొరుకుతుంది. కాకపోతే 5,000 రూపాయల లోపు మీకు ఓన్లీ ఒకటే కెమెరా వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ అయితే రాదు. ఓన్లీ చాలా మంది ఫ్రంట్ కెమెరా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు బ్యాక్ అంటే. ఒకవేళ మీరు ఒకటే కెమెరా పెట్టుకోవాలనుకుంటే మీకు సోనీ సెన్సార్, మంచి కెమెరా సెన్సార్. ఇది క్వాలిటీ వస్తే 1080p వరకే ఉంటుంది. 3,700 రూపాయలకి వస్తుంది సింగిల్ క్యామ్. ఇది కూడా 70 మై బ్రాండ్ నుంచి. అలా కాదు, కొద్దిగా బడ్జెట్ లో వెళ్ళాలనుకుంటే క్యూబో ఉంటుంది అన్న, డాష్ క్యామ్ ప్రో ఎక్స్ అని. అది మీకు దాదాపు 2,600 అలా వచ్చేస్తుంది సింగిల్ క్యామ్. ఇది 2K రిజల్యూషన్ తో వస్తుంది. ఒకవేళ అలా కాదు, డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోవాలంటే IRVM విత్ కెమెరా ఉంటుంది అన్న. బ్యాక్ సైడ్ కెమెరా పెడతాం. IRVM దగ్గర కొత్త IRVM కనెక్ట్ చేస్తాం. అది డిజిటల్ IRVM. కొత్త IRVM, డిజిటల్ IRVM లైక్ హ్యారియర్ లో చూసాం మనం. హ్యారియర్ లో చూసాం. మనకి కెమెరా బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. దాన్ని IRVM మనం ఆటోమేటిక్ కాకుండా దానిలో మొత్తం వ్యూ అయితే కనిపిస్తూ ఉంటది. అది కొద్దిగా బాగా అనిపించింది. దాని ప్రైస్ చూసుకుంటే 15,000 ఉంటది. ఇప్పుడు సేల్ లో మనకు 13,600కే వస్తుంది. ఏంటంటే లైక్ IRVM ప్రజెంట్ మనకున్న కార్ లో తీసేసి కొత్తది ఇది ఫిక్స్ చేస్తారు, డిజిటల్ IRVM ఫిక్స్ చేస్తారు. మనకి వెనక నుంచి వస్తుంటాయి వెహికల్స్, అవన్నీ మనకి డైరెక్ట్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ అనుకోండి, స్క్రీన్ ఇంకా మీకు అది. ఇవన్నీ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం ఇక్కడ మీకు ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి. అమెజాన్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ మెయింటెనెన్స్ మన కార్ కావాల్సింది టైర్ ప్రెజర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. గాలి కూడా మనం కొట్టుకుంటూ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. టైర్ ప్రెజర్ మీరు చెక్ చేసుకోవడానికి అయితే 500 రూపీస్ దగ్గర మీకు ఎగారోలో ఉంటుంది అనమాట. ఈ ప్రెజర్కి యూజ్ చేసి మీరు టైర్ ప్రెజర్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ఉందని. టైర్ గాలి కొట్టడానికి పనికిరాదు, ఇది ఓన్లీ ప్రెజర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. గాలి కొట్టడానికి చూస్తే మాత్రం ప్రతి కార్లో 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసి పవర్ మనం తీసుకోవచ్చు. దాన్ని పవర్ యూజ్ చేసి మనం టైర్ గాలి కొట్టుకోవచ్చు. సో అలా మీరు చూస్తుంటే మాత్రం 1,000 రూపాయల లోపే దొరుకుతుంది ఓషర్ బ్రాండ్లో. ఒకవేళ మీకు డిజిటల్ డిస్ప్లే కావాలి అంటే 1300-1400 అవుతుంది, ఒక 300-400 ఎక్కువ అవుతుంది. డిజిటల్గా కనిపిస్తుంది. 1,000 రూపాయల లోపు వచ్చేసరికి అనలాగ్ టైప్లో వస్తుంది. సో మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. లేదు మీకు పోర్టబుల్ ఎక్కడికైనా క్యారీ చేయడానికి మనం ఛార్జింగ్ పెట్టుకొని ఎప్పుడైనా కానీ మనం వైర్లతో సంబంధం లేకుండా యూజ్ చేసుకోవాలంటే మాత్రం క్యూబోలో ఉంటుంది. క్యూబో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ వస్తుంది, 2,000 రూపాయల దగ్గర వస్తుంది. ఇది యాక్చువల్ దీని ప్రైస్ అన్న 2,600, 2,700 అలా ఉంటుంది. ఇప్పుడు 2,100 ఏమో వస్తుంది. ఇంకొకటి, కార్ మనం మెయింటైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా లోపల పిల్లలు తిన్నారనుకోండి, ఏదైనా పాప్కార్న్ ఇలాంటివి అన్ని కింద పడుతుంటాయి. సో ఖచ్చితంగా ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఉండాలి, హ్యాండ్ హెల్డ్. అది కూడా హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి మీకు 1,600 రూపాయలకి వస్తుంది. 1,648 రూపాయలకి ఆంబ్రెన్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఇది వైర్లెస్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకొని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ ఎక్కువ కార్స్ ఉన్నాయి, పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్ కావాలనుకుంటే కార్చర్ అట్లా ఇండస్ట్రియల్ వ్యాక్యూమ్ బెట్ అండ్ డ్రై అయితే ఉంటుంది. అది మీరు ఇంట్లో వాడుకోవచ్చు, అలాగే కార్ క్లీనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటి ప్రైస్ చూసుకుంటే మీకు 5,000 to 6,000 దాకా అయితే ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ గోప్రో మీద ఏమి డిస్కౌంట్స్ అయితే లేవు. గోప్రో ఒకవేళ చెక్ చేస్తుంటే ప్రెజెంట్ గోప్రో మంచిది కూడా నేను కావాలని డిస్క్రిప్షన్ లో పెడతా. డిస్కౌంట్ వచ్చేసరికి DJI లో ఉంది. DJI Osmo 4 మీకు తక్కువ రేట్ కి వస్తుంది. మీకు 22,740 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా యాక్షన్ కెమెరానే. అండ్ ఇంకొకటి చాలా మందికి ఫేవరెట్ ఇది Insta360. Insta360 X3 కూడా తక్కువ రేట్ కి వస్తుంది. 23,800 రూపాయలకి వస్తుంది. ఇక హెల్మెట్స్ మీద భారీ డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి. హెల్మెట్స్ లో మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఫేస్ హెల్మెట్ తీసుకుందాం. నేను బడ్జెట్ హెల్మెట్ అయితే సజెస్ట్ చేయట్లేదు, 500 లో ఉన్నాయి కానీ వాటిని సజెస్ట్ చేయట్లేదు. మినిమం డాట్ సర్టిఫైడ్ అయితే సజెస్ట్ చేస్తున్నా. వేగాలో అయితే ఉంది, అది కూడా 1000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఫుల్ ఫేస్ హెల్మెట్ కావాలనుకుంటే వేగాలోనే సానిక్ లెజెండ్ అనే హెల్మెట్ అయితే వస్తుంది. ఇది చూడడానికి చాలా బాగుంది. ఈ హెల్మెట్ మీకు 1300 రూపాయలకి అయితే అవైలబిలిటీ ఉంది. అలాగే యాక్సార్ కంపెనీ నుంచి హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే వస్తుంది, రెట్రో ఫిట్ అనమాట. క్లాసిక్ బైక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీని మీద కొద్దిగా మంచి ఆఫర్ అయితే ఉంది. నార్మల్ గా దీని ప్రైస్ చూసుకుంటే 2800, 2700 లాగా ఉండేది. ఇప్పుడు 2120 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ అలాగే ఒకవేళ మీరు 2000 నుంచి 2500 దాకా హెల్మెట్ చూస్తుంటే టీవీఎస్ నుంచి అయితే ఉందన్నమాట. టీవీఎస్ చాలా సిరీస్ అయితే ఉంటాయి. టీవీఎస్ లో ఒక టైటాన్ సిరీస్ అని ఉంది. ఇది కొద్దిగా ISI అండ్ డాట్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ హెల్మెట్ చూసుకుంటే మీకు 2274 రూపీస్కి అయితే వస్తుంది. మామూలుగా 2800 అలా అయితే ఉంటాయి దీని ప్రైస్. ఒకవేళ మీరు ప్రీమియం హెల్మెట్ కొని చూస్తుంటే యాక్సార్ నుంచి అయితే ఉంది. అది కూడా యాక్సార్ హెల్మెట్స్ మీకు 4500 అలా అయితే ఉంటాయి. ఇది 3300 అయితే వస్తుంది యాక్సార్ నుంచి. ఒక మంచి హెల్మెట్ అని చెప్పుకోవాలి. దీనిలో అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రైడింగ్ గ్లౌస్ కూడా చాలా మంది యూస్ చేస్తుంటారు బైక్ నడిపే వాళ్ళు. రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ గ్లౌస్ మీకు 990 రూపాయలకి వస్తున్నాయి. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్ ఈ క్రాస్ రోడర్ లెవెల్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది నార్మల్ గా 15,000 అట్లా ఉంటుంది. అమెజాన్ అయితే ఎక్కువ రేటే ఉంది. ఫ్లిప్కార్ట్ లో మనకు తక్కువ రేట్కి వస్తుంది. మీకు 6,900 ఆ రేంజ్ కి అయితే వస్తుంది. కంప్లీట్ మీకు లెవెల్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. నెక్స్ట్ వ్యాక్స్ కోటెడ్ కార్ డస్టర్ అయితే వస్తుంది. ఇది 664 రూపీస్కి అయితే వస్తుంది. దీని పని ఏంటంటే ఇది వ్యాక్స్ కోటెడ్ కాబట్టి మీకు గీతలు అయితే పడవు అంత ఈజీగా. అండ్ దీన్ని వాష్ కూడా చేయకూడదు, ఈజీగా క్లీన్ అవుతుంది మనం క్లీన్ చేసినప్పుడు. ఇంకా క్లీనింగ్ కిట్స్ కానివ్వండి, ర్యాట్ స్ప్రే కూడా చాలా మంది అడుగుతున్నారు. ర్యాట్స్ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, కార్లు వైర్లు కొడతాయి, ఇట్లాంటివి. ర్యాట్ స్ప్రే కానీ క్లీనింగ్ కిట్స్ ఇట్లాంటివి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇవి కొన్ని ఆఫర్స్ అయితే ప్రెజెంట్ నడుస్తున్న సేల్ లో ఆటోమొబైల్ సంబంధించి. సో ఇవి మీకు హెల్ప్ అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.